హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 4. భవనం యొక్క పెద్ద కిటికీల గుండా సూర్యుని మృదువైన కిరణాలు లోపలికి ప్రసరింపజేశాయి. లోపల ఆ భవనం యొక్క ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన ప్రదేశంగా ఉంది. మృదువైన పసుపు మరియు నారింజ రంగు అలంకరణలు, అగరబత్తి యొక్క సున్నితమైన సువాసన మరియు మంత్రోచ్చారణల మృదుమైన శబ్దం ఆవరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చాయి. ఆ రోజు ఇంట్లో ఒక ప్రత్యేక పూజ జరుగుతున్నందున భవన సభ్యులు అప్పటికే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. స్నేహ తన అత్తగారైన నీలంతో కలిసి మెట్లు దిగి వస్తుంది. ఆమె మెట్లు దిగుతుండగా కుటుంబం అంతా అక్కడ గుమిగూడి ఉండటం చూసింది. అక్కడ ఉన్నది కేవలం మా కుటుంబం సభ్యులే, బయట వాళ్ళు ఎవరినీ ఆహ్వానించలేదు. ఆ వాతావరణం పూర్తిగా సొంత ఇంటిలో ఉన్నప్పటికీ స్నేహ మనసులో ఏదో తెలియని అసౌకర్య భావన కలిగింది. అక్కడ విరాట్ కూడా ఉండటాన్ని ఆమెకు తెలియదు. కొంత సమయం తరువాత పంతులుగారు పూజ ప్రారంభించమని సంకేతం ఇచ్చారు. స్నేహ ఇక్కడికి వచ్చి కూర్చో అని పంతులుగారు చెప్పి విరాట్ను కూడా పిలిచారు. ఆ మాటలకి స్నేహకి కరెంటు షాక్ తగిలినట్టు అనిపించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవ ఆమెను మదిలో ఇంకా నిలిచిపోయింది. దానిలోని చెడు జ్ఞాపకాలు ఇంకా ఆమెను వెంటాడుతున్నాయి. విరాట్ తన మీద కోపంగా ఉన్నాడని ఆమెకు తెలుసు, కానీ అతని ఉదాసీనత ఆమెను బాధిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె ఏం చేయగలదు? ఆమె నెమ్మదిగా ముందుకు కదిలింది. కానీ వస్తున్నప్పుడు విరాట్ కూడా అక్కడే నిలబడి తనని నిరంతరం చూస్తున్నాడని ఆమె గమనించలేదు. హృదయపు మాటలను పలికిన కళ్ళు విరాట్ దృష్టి కేవలం స్నేహపైనే నిలిచి ఉంది. ఎందుకంటే ఆమె ఎంత అందంగా ఉందంటే ఎవరైనా ఆమె వైపు చూస్తూ ఉండిపోతారు. లేత గులాబీ రంగు చీర ఆమె పాల లాంటి ఛాయను మరింత అందంగా చూపించింది. వస్త్రాల చెవిపోగులు, మెడలోని తేలికపాటి గొలుసు ఆమెను మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఆమె చేసే ప్రతి కదలిక, ప్రతి అనుభవం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, కొద్దిపాటి సిగ్గు కలగలిసి ఆమెను మరింత అందంగా మార్చాయి. విరాట్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అతని ముఖం ఎప్పటిలాగే ఎలాంటి భావము లేకుండా ఉంది. అతను ఏమీ మాట్లాడకుండా వచ్చి స్నేహ పక్కన కూర్చున్నాడు. వారి మధ్య నిశ్శబ్దం నెలకొంది. కానీ వారి హృదయపు స్పందనలు చాలా వేగంగా కొట్టుకుంటున్నాయి. స్నేహ మౌనంగా ఉన్నప్పటికీ విరాట్ ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో అతని కళ్ళు స్పష్టంగా చెబుతున్నాయి. పూజ ప్రారంభం మొదలవుతుంది. పంతులుగారు పూజా విధానాలను వివరించడం మొదలుపెట్టాడు. మీరిద్దరూ ఈ ఆచారాన్ని తగిన గౌరవంతో పాటించాలి. మీ వివాహ సమయంలో తీసుకున్న 7 ప్రమాణాలు మాదిరిగానే ఈ ఆచారానికి కూడా ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. విరాట్ స్నేహ నెమ్మదిగా చెయ్యి చాచి పూజ సామాగ్రిని తాకటం మొదలుపెట్టారు. అప్పుడే ఆమె మొదటిసారిగా విరాట్ని గమనించింది. అతను ఆకుపచ్చ కుర్తాలో చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. అతని పొడవైన, విశాలమైన శరీరం, కొద్దిగా పెరిగిన గడ్డ మరియు గంభీరమైన చూపు అతను ఎంత అందంగా ఉన్నాడో స్నేహకి మొదటిసారిగా అర్థమైంది. నేను ఇంతకు ముందు ఎందుకు గమనించలేదు అని ఆమె మనసులో అనుకుంది. కానీ వెంటనే చూపు తిప్పుకుంది. కానీ చాలా ఆలస్యమైంది. విరాట్ వెంటనే ఆమె చూపును ఆకర్షించాడు. స్నేహ తనను చూస్తుందని అతనికి తెలుసు. అందుకే అతని ముఖంపై చిరునవ్వు మెరిసింది. కానీ అతను దాన్ని దాచుకున్నాడు. అతను తన భావాలను ఎప్పుడూ బయట పెట్టలేదు. విరాట్ హఠాత్తుగా లేచి వెళ్ళిపోతాడు. పూజ ముగియగానే విరాట్ ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు. అతను ఎవరినీ చూడకుండా తన గది వైపు వెళ్ళిపోయాడు. స్నేహ అతను వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉండిపోయింది. ఎంత మార్పు! ఏం జరిగింది అని ఆమె మనసులో అనుకున్నది. ఆమె అక్కడే కొంతసేపు నిలబడి ఆ తరువాత తాను కూడా లేచి అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె నీలం దగ్గరికి చేరుకొని ప్రేమగా ఆమె నుడిటిని నిమిరింది. విరాట్ ప్రవర్తన చూసి బాధపడకు.
అతను చూడటానికి ఎంత కఠినంగా కనిపిస్తాడో అంత లోపల చాలా సున్నితమైన వాడు. అతని కేవలం తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అది కేవలం తల్లికి మాత్రమే తెలుస్తాయి అని చెప్పటంతో స్నేహ మెల్లగా నవ్వింది. చింతించకండి అత్తయ్య, అతను ఎలాంటివాడో నాకు తెలుసు కాబట్టి మీరిద్దరు కలిసి ఈ పెళ్లికి చేసుకున్నారు అని నీలం అన్నది. స్నేహ ఏదో చెబుతుండగా విరాట్ సూట్ వేసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అతను వెళుతూ ఆమె వైపు ఒక్కసారి చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ చూపు ఒక్కసారిగా స్నేహ గుండెకు గుచ్చుకుపోయింది. మన మధ్య అసలు ఏం జరుగుతుంది అని స్నేహ తన మనసులో తానే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత స్నేహ ఫోన్ మోగింది. స్నేహ ఆ ఫోన్ వైపు చూస్తూ ఆమె ముఖంపై చిరునవ్వు మెరిసింది. ఎందుకంటే ఫోన్ చేసింది స్నేహ వాళ్ళ అమ్మ. అమ్మ నుండి మిస్డ్ కాల్ వచ్చింది అని తనలో తానే అనుకుంటుంది. తిరిగి వెంటనే కాల్ చేసింది. ఆ సమయంలో సీత వంటగదిలో ఉన్నది. పని మనిషి వచ్చి మేడం, స్నేహ పాప ఫోన్ చేసింది అని చెప్తుంది. సీత ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఆమె వెంటనే ఫోన్ తీసుకొని ప్రేమగా ఎలా ఉన్నావు స్నేహ, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. అవసరమైతే నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని అంటుంది. స్నేహ మెల్లగా నవ్వింది. అమ్మా, నేను బాగానే ఉన్నాను, ఎవరు ఏమీ అనలేదు, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పగానే సీత ఇంకా ఆందోళనగానే ఉన్నది. నువ్వు నిజం చెబుతున్నావా అని అడుగుతుంది. అవునమ్మా, నేనెందుకు అబద్ధం చెబుతాను అని చెప్పటంతో సీత ఆందోళన కొంచెం తగ్గింది. మరి విరాట్ అని అడగటంతో అతను మీతో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా అని అడుగుతుంది. ఆ మాటలకి స్నేహ కొంచెం తడబడి అవునమ్మా, అతను బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పటంతో సీతకి కొంచెం ఉపశమనం కలిగింది. సరే, నువ్వు నాన్నతో మాట్లాడతావా అని అడుగుతుంది. మాట్లాడుతాను అమ్మా అని చెప్పటంతో సీత పైకి వెళ్ళి శంకర్కి ఫోన్ ఇచ్చింది. శంకర్ వెంటనే తన పనిని వదిలి ఫోన్ తీసుకున్నాడు. ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు. స్నేహ గొంతు కాస్త ఉడికిపోయింది. నాన్న, అంతా బాగానే ఉంది, మీరు చెప్పినట్లే చేస్తున్నాను, కానీ నేను అతని మనసును చేరుకోలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని చెప్పటంతో శంకర్ కొంచెం గంభీరంగా మారాడు. నువ్వు ఇదంతా అతని కోసమే చేస్తున్నావు, ఆ విషయం గుర్తుంచుకో అని చెప్పటంతో స్నేహ కళ్ళు మెత్తబడ్డాయి. ఆమె మెల్లగా సరే అని చెప్పింది. ఇప్పుడు కొంచెం నవ్వు బిడ్డా, ఇంత చిన్న విషయానికి అంతగా బాధపడుతున్నావా అని చెప్పటంతో స్నేహ ముఖంపై చిరునవ్వు మెరిసింది. కానీ ఆమె మనసులో ఇంకా లెక్కలేనన్ని ప్రశ్నలు ఉన్నాయి. విరాట్ ఎందుకంత వింతగా ప్రవర్తిస్తున్నాడు? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటేనే వెంటనే కామెంట్ చేయండి.